ఈ ప్యాకేజ్ ఒక హాబీ గ్రేడ్ యాసిడ్ కార్ ఉంది. అసలు నేను అనుకోలేదు ఇప్పుడప్పుడే రీసెంట్ టైమ్స్లో దీన్ని ఆర్డర్ చేస్తానని చెప్పి. బట్ ఫార్చునేట్లీ నేను ఆర్డర్ చేశాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. సో మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను దీన్ని. ద ఫస్ట్ హాబీ గ్రేడ్ యాసిడ్ కార్. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇదే నేను ఆర్డర్ చేసిన మైక్రో క్రాలర్ జబాలి నుంచి ఆర్డర్ చేశాను. సో ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ నేను తీసుకున్నాను. ఇందులో బ్లూ కలర్ కూడా ఉంది. ఆ బ్లూ కలర్ ఏంటంటే మాన్స్టర్ ట్రక్, బట్ ఇది ఎల్లో కలర్ జీప్ అనమాట. మీకు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పా కదా నాకు జీప్స్ అంటే ఇష్టం అని చెప్పి. సో అందుకని చెప్పి నేను జీప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే అది నేను ఆర్డర్ చేసిన హాబీ గ్రేడ్ ఆర్సీ కార్. దీని టైర్స్ పైన స్పాంజెస్ ఇచ్చారనమాట. అంటే దీనికి సస్పెన్షన్స్ ఉంటాయి కదా, అవి పాడైపోకుండా అంటే ప్యాకేజ్లో ఉన్నప్పుడు. ఈ బాక్స్లో ఏంటంటే ఉన్నాయంటే ఈ క్రాలర్ ఉంది, అండ్ ఈ రిమోట్ కంట్రోలర్ ఉంది, మాన్యువల్ ఉంది, అండ్ ఈ సీ టైప్ కేబుల్ ఇచ్చారంత. అసలు ఈ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. లైక్ ఆ స్కేల్ డీటెయిల్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ కిందన బాడీ మెటల్ చాసీ ఇచ్చారు. అండ్ ఈ టైర్స్ అయితే చాలా స్క్విషీగా ఉన్నాయి. అంటే ఈ క్రాలర్కి అవే ఉంటాయి, ఇలా క్రాల్ చేయాలి కాబట్టి రాక్స్ మీద వాటి మీద. సో టైర్స్ కొద్దిగా స్క్విషీగానే ఉంటాయి. అండ్ ఇది 4-wheel డ్రైవ్. సో ఏంటంటే ఆ టార్క్ ఉంటుంది కదా, అది 4 wheels కూడా డెలివరీ అవుతుంది. సో అన్ఈవెన్ సర్ఫేసెస్లో కూడా చాలా ఈజీగా ఇది వెళ్తుంది. అసలు ఈ సస్పెన్షన్స్ అయితే అన్బిలీవబుల్. అసలు వీటికి షాక్ అబ్జార్బింగ్ సస్పెన్షన్స్ ఇచ్చారు. అండ్ ఇది చిన్న స్కేల్ ఆర్సీ క్రాలర్ కదా, దీనికి ఏంటంటే స్మాల్ స్ప్రింగ్స్ ఉంటాయి అండ్ సింపుల్ షాక్స్ ఉంటాయి అంతే. బట్ అదే పెద్ద స్కేల్ ఆర్సీ క్రాలర్స్ తీసుకున్నారు అనుకోండి, వాటికి ఏంటంటే ఆయిల్ ఫిల్ షాక్స్ ఉంటాయి అండ్ అడ్జస్టబుల్ స్ప్రింగ్స్ కూడా ఇస్తారు. అండ్ ఈ రిమోట్లో అయితే మనం 4 AAA బ్యాటరీస్ వేయాలి. అండ్ ఈ క్రాలర్ దగ్గరికి వస్తే ఇందులో 3.7 volts 200 mAh బ్యాటరీ ఇచ్చారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే 30 minutes ఇది ఛార్జ్ చేయడానికి పడుతుందని చెప్పారు. అండ్ రన్ టైం 60 minutes ఇచ్చారు. ఇందులో యూస్ చేసిన మోటార్ అయితే DC బ్రష్డ్ మోటార్ యూస్ చేశారు. అదేంటంటే చాలా తక్కువ వోల్టేజ్లో కూడా బాగా పనిచేస్తుంది. అండ్ సైజ్ కూడా చాలా చిన్నది ఉంటుంది. ఇది మైక్రో క్రోలర్ కాబట్టి అలాంటి మోటార్సే కావాలి. అండ్ టార్క్ కూడా బాగుంటుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న గేర్ బట్టే దీని. అంటే దీనికి 3 gears ఉంటాయి. అంటే రిమోట్ కంట్రోలర్లో టోటల్ 3 speed levels ఉంటాయి. అంటే 3 gears అవి. అండ్ దీని టాప్ స్పీడ్ అయితే 2 km/h. ఇది క్రాలర్, ఇది రేసింగ్ కార్ కాదు. సో ఇది ఏం చేస్తుంది అంటే క్రాల్ చేస్తుంది. అండ్ ఏమైనా చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉంటే ఆబ్స్టికల్స్ క్లైమ్ చేయగలదు. అండ్ ఇండోర్ ఏమైనా టెరెన్స్ లాంటివి మనం క్రియేట్ చేసుకుంటే దాని మీద దీన్ని రన్ చేయొచ్చు. అంతేగాని ఇది జంప్ చేయడం కానీ స్పీడింగ్ కానీ అండ్ రేసింగ్కి అసలు పనిచేయదు. అండ్ క్లియర్గా దీని సస్పెన్షన్స్ ఒకసారి మళ్ళీ చూడండి. అండ్ దీనికి మెటల్ చాసి ఇచ్చారు, కింద చూడండి ఒకసారి. అండ్ ఇది 4-wheel డ్రైవ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ కార్ అయితే ఫుల్లీ ప్రపోర్షనల్. అదేంటో మీకు చూపిస్తాను. సో మనం ఎంత ఇన్పుట్ ఇస్తే అది అంతే పర్ఫామ్ చేస్తుంది. ఈ స్టీరింగ్, ఈ ట్రిగ్గర్ ఉంటుంది కదా, మనం ఎంత తిప్పితే అది అంతే మూవ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ నేను ఆ స్టీరింగ్ తిప్పుతున్నాను చూడండి. సో నేను ఫుల్గా తిప్పితే ఫుల్గా మూవ్ అయింది. నేను ఎంత తిప్పితే అంతే అది మూవ్ అవుతుంది, చూసారా? రైట్ ఆర్ లెఫ్ట్. నేను ఎంత తిప్పితే అంతే మూవ్ అవుతుంది. అండ్ ఈ స్పీడ్ కూడా అంతే. సో ఈ ట్రిగ్గర్ ఉంది కదా, మనం ఎంత మూవ్ చేస్తే అంతే వెళ్తుంది. సో మనం ఇది మూవ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎంత ఇన్పుట్ ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని అది అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఈ జీప్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ని కూడా మనం ఈ రిమోట్తోనే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ బటన్ ఉంది కదా, జస్ట్ ఈ బటన్ ఆన్ చేసిన వెంటనే అవి ఆన్ అవుతాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ అవి మనం బ్లింక్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ దానికి ఆప్షన్ ఉంటుంది రిమోట్లోనే. హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు, మళ్ళీ మనకు కాలితే మనం ఆపేసుకోవచ్చు. నేను చెప్పా కదా రిమోట్లో 3 స్పీడింగ్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పి. ఇప్పుడు గ్రీన్లో ఉంది కదా, గ్రీన్ చాలా లో అనమాట. సో ఇది మీడియం అండ్ ఇది టాప్ గేర్. ఇది దీనైతే ఫస్ట్ నా టేబుల్ మీద చెక్ చేద్దాం. జస్ట్ బేసిక్ మూమెంట్స్ చెక్ చేద్దాం అంతే. మనం క్రాలింగ్ ఏమీ అప్పుడే వద్దు. ఫ్రంట్కి వెళ్తుంది అండ్ బ్యాక్ అండ్ ఈ స్టీరింగ్. ఇప్పుడు ఒకసారి దీని స్పీడ్ చెక్ చేద్దాం. ఇప్పుడు చూస్తే మీరు గ్రీన్ కలర్లో ఉంది కదా, అది లోయెస్ట్ గేర్ అనమాట. సో అందరూ ఎలా వెళ్తుంది చూద్దాం. క్రాల్ చేస్తుంది అది. క్రాలింగ్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు సెకండ్ లెవెల్ డిఫరెన్స్ ఉంది. అండ్ టేబుల్ మీద పడిపోతుందని భయం మీద నేను ఇది
ఈ లివర్ ఏదైతే నేను ఫుల్గా ప్రెస్ చేయట్లేదు అనమాట, చాలా తక్కువ ప్రెస్ చేస్తున్నాను. బట్ డిఫరెన్స్ అయితే నాకు తెలుస్తుంది సెకండ్లోనిది. అండ్ ఇప్పుడు మనం థర్డ్ వెళ్ళాం, ఫైనల్ ఇది. ఈ నీ లివర్ ప్రెస్ చేసే దాన్ని బట్టి అది చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు చిన్న క్రాలింగ్ చెక్ చేద్దాం. ఇది ఎలా, ఓ వావ్ వావ్, బేసిక్, వెరీ బేసిక్. ఇప్పుడు బ్యాక్వర్డ్ చెక్ చేద్దాం. ఎస్, నేను టెర్రస్ మీద తీసుకొచ్చాను. ఇక్కడ ఒక స్లోప్ క్రియేట్ చేశాను. ఇది ఆల్మోస్ట్ ఒక 30 degrees పైనే ఉంటుంది. చూద్దాము ఎలా క్లైంబ్ చేస్తుందో. వావ్, లైక్ చాలా సూపర్ టార్క్ అనమాట. చూద్దాము, ఇంకా ఇంక్లైన్ చేయొచ్చు. నాకు తెలిసి ఇది ఈజీగానే చేస్తుంది. వావ్ 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 వావ్, సూపర్. డిడ్ ఇట్. అండ్ రివర్స్ చెక్ చేసి చూద్దాం మనం. ఇప్పుడు రివర్స్ చెక్ చేయలే కదా, సో ఎలా కంట్రోల్ చేస్తుందో. సి సూపర్ కంట్రోల్. అసలు కంట్రోలింగ్ అయితే బాగానే చేసేసింది. దీని ఎఫిషియన్సీ తగ్గినట్టుగా అయితే పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ ఆఫ్ రోడింగ్ టెస్ట్ చేస్తున్నాను. ఆఫ్ రోడింగ్ ట్రాక్లా తయారు చేసి దీన్ని చెక్ చేద్దామని చెప్పి. ప్లస్సి అండ్ నాకు కూడా ఈ క్రాలర్ని ఆపరేట్ చేయడం కొత్త కాబట్టి చూడాలి. దీంతో ఒక ప్రాబ్లం ఏంటంటే, చెప్పాక ఇందాకే, ఇది చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఎస్, పవర్ ట్రాక్ ఎలా బిల్డ్ చేయాలన్నది. ఈ జర్నీని ఇంకా ఎక్సైటింగ్గా చేయడానికి దీనికి నేను టైనీ బోల్ట్ అని చెప్పి నేమ్ చేశాను జస్ట్. సో ఒక చిన్న ఆబ్స్టికల్ క్రియేట్ చేశాను ఇక్కడ. ప్లస్ ఆమె అంత బాగానే ఉంది. బట్ ఏంటంటే ఈ టర్న్స్ ఇవన్నీ నాకు కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట ఈ రిమోట్లోని, ఈ లివర్స్ అండ్ స్టీరింగ్ ఇదిని. సో దాని మీద నేను ఇంకా వర్క్ చేయాలి. నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే, సో ఇది చాలా మంచి వే అని చెప్పి. సో ఇక్కడైతే నేను ఈజీగా ఈ టర్న్స్ అవి ఈజీగా నేర్చుకోగలను. సో క్లైంబింగ్ తర్వాత మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఫోకస్ చేయవలసింది అయితే ఈ టర్నింగ్స్ మీద, దీని మీద, ఈ చిన్న చిన్న మూవ్స్ మీద ఫోకస్ చేయాలి నేను. ఎస్, మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. కన్ఫ్యూజన్ అనమాట, కన్ఫ్యూజన్. ఎస్, సో ఫైనల్గా అయితే ఫినిష్ చేశాను. బట్ దీన్ని ఇంకా ఫాస్ట్గా, ఇంకా ఈజీగా ఫినిష్ చేయొచ్చు. చెప్పు కదా, నేర్చుకోవాలి ఇంకా నేను దీనికోసం సర్చ్ చేస్తున్నప్పుడు ఈ బ్లూ కలర్ది నాకు చాలా చాలా నచ్చింది. బట్ ఏంటంటే ఇందాకే చెప్పాను కదా, నాకు ఈ జీప్స్ అంటే ఇష్టం అని చెప్పి ఇది తీసుకున్నాను. బట్ ఇది ఇంకా నా లిస్ట్లో ఉందన్నమాట. డెఫినెట్గా ఇది నేను ఎలాగైనా తీసుకోవాలి. ఇది నాకు ఎంత పడిందంటే, దీని ప్రైస్ ఆన్లైన్లో $68 ఉంది. సో నేను కూడా ఫస్ట్ నేను తెప్పించుకుందాం అని చెప్పి ట్రై చేశాను అనమాట. కానీ ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ చాలా చాలా ఎక్కువ పడిపోతున్నాయి. దీని ప్రైస్ ఎంతో, లైక్ 50% కన్నా ఎక్కువ షిప్పింగ్ ఛార్జెస్కి మనం పే చేయాలి. సో నాకు అనవసరం అని చెప్పి అనిపించింది అనమాట. ఇంకా అలా ట్రై చేస్తున్నాను. అలీబాబాలో ఉన్నది, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. షిప్పింగ్ ఛార్జెస్ అక్కడ ఓకే,
కానీ ఏంటంటే ఆ షిప్పింగ్ పీరియడ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నదనమాట, 1 month పైనే ఉంది. సో నేను అక్కడ కూడా ఆగిపోయాను. అలా ఇంకా నేను గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు లక్కీగా ఏంటంటే ఇండియాలో ఒకటి సెల్ చేస్తున్నారని చెప్పి ఒక వెబ్సైట్ వచ్చిందనమాట. సో నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ సెల్ చేస్తున్నారు. సో లక్కీగా నేను వాళ్ళ దగ్గర ఇది తీసుకున్నాను. ముంబై నుంచి వచ్చింది అయితే నాకు. సో ఫైనల్గా దీని ప్రైస్ అయితే నాకు ఈ ఆర్సీ మైక్రో క్రాలర్ అయితే నాకు 7,000 పడింది. సో మీరు అనుకోవచ్చు ఇంత చిన్నదానికి 7,000 అవసరమా అని చెప్పి. సో నేను చెప్పా కదా, ఇది టాయ్ కార్ అయితే కాదు, ఇది హాబీ గ్రేడ్ కార్ అనమాట. సో అందుకనే ఇంత ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఏంటంటే ఈ హాబీ గ్రేడ్ కార్స్లోని ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట. స్టార్టింగ్ అన్న చాలా తక్కువ. హాబీ గ్రేడ్ కార్ ఇంకా ఇంకా చాలా చాలా సూపర్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది చాలా చాలా లోయెస్ట్ అనమాట. ఇది అనుకోలేదు, బట్ ఇలాగ అయిందనమాట. సో నా ఫస్ట్ హాబీ గ్రేడ్ ఆర్సీ కార్ ఇది. చూద్దాము ఇంకా ఇది ఎంత ముందుకు వెళ్తుందో. అండ్ నేనైతే ఇప్పుడు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయను, ఎందుకంటే బాడీ బిల్డింగ్ లైక్ ఆల్వేస్ మై ఫస్ట్ ప్రయారిటీ అనమాట. నేను ఏది చేసినా దానికోసమే. సో ఇది కూడా అంతే, జస్ట్ నా మైండ్ రిఫ్రెషింగ్ ఉంచుతుంది. చిన్నప్పటి నుంచి నాకు ఇవంటే చాలా ఇష్టం. సో లైక్ మళ్ళీ దీన్ని స్టార్ట్ చేశాను అనమాట. సో యా, ముందుకు తీసుకెళ్దాం మనం. సో ఏమీ అవ్వదు. అండ్ ఏంటంటే నేను ఎప్పుడు ఏది చేసినా సరే దానికి ఒక పర్పస్ ఉంటుంది తప్పించి ఏదో సరదాగా లైక్ వ్యూస్ కోసమో లైక్స్ కోసమో ఏదో కంటెంట్ కోసం అని చెప్పి అయితే నేనైతే చేయను అనమాట. సో చాలాసార్లు చెప్పాను కదా, దిస్ ఈజ్ వాట్ ఐ లవ్ అని చెప్పి. సో నాకు నచ్చింది, నేను ఇలా చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్. సో సీ యూ టుమారో.